In our Sunday worship services, we are meditating on the book of Revelation. ఆదివారం ఆరాధన కోడికలలో ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. The study of the book of Revelation tells us three things. ప్రకటన గ్రంథ ధ్యానాలు మనకి మూడు సంగతులు తెలియజేస్తాయి. Number one, it tells about the revelation of Lord Jesus Christ in his exalted glory. మొట్టమొదటిది హెచ్చించబడిన మహిమ కలిగిన దేవుని యొక్క ప్రత్యక్షతని చూస్తాం. And secondly, it tells out what our future life will be in heaven. రెండవది భవిష్యత్తులో పరలోకంలో మన పరిస్థితి ఎలా ఉంటది అనేది చూస్తాం. And thirdly, it tells about the wrath that God will pour out on wicked people and a wicked world. తర్వాత మూడవది దుష్టులైన వారి మీద, దుష్ట లోకం మీద దేవుని ఉగ్రత కుమ్మరించడం మనం చూస్తాం. So this book of Revelation not only serves as a warning, it's a encouragement, it brings comfort to us. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అది మనకి ఆదరణ కలిగించేదిగా కూడా ఉంటుంది. Last week we have studied the first chapter. గత వారం మొదటి అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. How John describes our Lord Jesus Christ in his exalted glory. ప్రభువైన యేసుక్రీస్తుని అత్యంత హెచ్చించబడిన స్థితిలో చూసిన ఆ వివరణని యోహాను ఇవ్వటం మనం చూస్తాం. When we see Lord Jesus Christ in his glory, the only response from us is worship and adoration. ప్రభువైన యేసుక్రీస్తుని ఆ మహిమలో మనం చూసినప్పుడు మనలో కలిగే స్పందన ఆయనని కొనియాడటం, ఆరాధించటం మాత్రమే. Today we shall see chapters 2 and 3 and complete this in one sermon. ఈ రోజున 2-3 అధ్యాయాలని మనం ధ్యానించుకుందాం. These chapters 2 and 3 comprises the messages to the 7 churches. ఈ 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు రాయబడిన లేఖలు ఉంటున్నాయి. We already introduced the 7 churches last week. గత వారమే ఈ సంఘాలని మీకు పరిచయం చేయడం జరిగింది. Although we are not going to study the details of the message to the 7 churches, we shall try to wrap up these messages in one sentences. అయితే ఈ సంఘాలని సవివరంగా మనం చర్చించకపోయినప్పటికీ క్లుప్తంగా వాటిలోని భావాన్ని అర్థం చేసుకుందాం. One of the prominent lessons that we learn from the messages to the 7 churches is, before God is going to deal with the wicked world, he deals with his children. ఈ 7 సంఘాలకు రాసిన లేఖలో మనం ప్రధానంగా గమనించేది ఏంటంటే, దుష్ట లోకానికి తీర్పు తీర్చడం, ఉగ్రత చూపించడానికి ముందు తన బిడ్డలైన వారిని విమర్శించేవాడుగా, వాళ్ళ గురించి పట్టించుకునేవాడుగా ఆయన ఉంటున్నాడు. 1 Peter chapter 4 verse 17 says, "But it is time for judgment to begin with the household of God." మొదటి పేతురు 4:17లో మనం చూస్తే తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభమయ్యే కాలము సమీపమైంది అనే మాట చూస్తాం. Although we can study a lot about the messages to the 7 churches, we shall confine our meditation only to a few things, or in fact 3 things. అయితే ఈ 7 సంఘాల గురించి అనేక వివరాలు మనం చర్చించవచ్చు, ధ్యానించుకోవచ్చు. అయినప్పటికీ మనము 3 సంగతులని పరిశీలన చేస్తాం. In all the messages to the 7 churches, there are 3 common refrains that we find in this 2 chapters. ఈ 2 అధ్యాయాలలో 7 సంఘాలకి రాయబడిన లేఖలలో కొన్ని మాటలు లేదా 3 సంగతులు పదే రావటం మనం చూస్తాం. These 3 refrains are, number 1, I know your deeds. వాటిలో మొదటి మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును అనే మాట. Secondly, to him who overcomes. తర్వాత రెండవది జయించు వానికి అనే మాట చూస్తాం. And thirdly, he who has an ear, let him hear what the Spirit of God says. మూడవ మాట, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని ఉంటుంది. Number 1 refrain is, I know your deeds. అయితే మొదటగా చెప్పబడే మాట, నేను నీ క్రియలు ఎరుగుదును అనే మాట. That means our Lord Jesus Christ has x-rayed his people. దాని అర్థం ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఎక్స్రేలో చూసినట్లుగా మన అంతరంగాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. Prepared a diagnosis of all the ills that plague us. అయితే మనలో ఉన్న సమస్యలని లేదా మనల్ని బాధ పెడుతున్న అంశాలని ఆయన చూడగలుగుతున్నాడు. And he is now giving a message that we have to take corrective measures of this. అయితే ఆయన ఈ సందేశాన్ని లేఖని ఎందుకు రాస్తున్నారు అంటే, సరి చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం అనే ఉద్దేశంతో. And the second refrain is, to him who overcomes. తర్వాత పదే వచ్చే రెండవ మాట, జయించు వానికి అనే మాట. There is a promise of a reward in this second refrain. ఈ రెండవ మాటతో పాటు ఒకవేళ జయిస్తే వచ్చే బహుమానాల గురించి కూడా చెప్పడం జరిగింది. What a comfort it is in these last days that we have a reward in heaven for those who remain faithful to him. అయితే ఈ చివరి దినాలలో ఆయనకి నమ్మకస్తులుగా ఉంటే బహుమానాలు ఉన్నాయి అనేది మనకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది.
And finally, the third refrain is, he who has an ear, let him hear what the Spirit of God says. తర్వాత పదే పదే వచ్చే మూడవ మాట ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అనే మాట. Our Lord is saying, take a warning from this. మన ప్రభువు దీని నుంచి హెచ్చరికలు తీసుకోండి అని మనకి తెలియజేస్తున్నారు. Perhaps this is the last set of warnings God is giving to us. బహుశా దేవుడిచ్చే చివరి హెచ్చరికలు ఇవేనేమో. In His love, He is still persevering with us. ఆయన ప్రేమను బట్టి మన ఎడల ఎంతో సహనాన్ని కలిగి ఉండి ఆయన మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు. Shortly, a time will come when He will say these words that He told in the generation of Noah. అయితే ఒక సమయం త్వరలో రావచ్చు, నోవాహుతో చెప్పిన మాటలు మనతో చెప్పడానికి ఆస్కారం ఉంది. The words are, my spirit shall not strive with man forever. ఆ మాటలు ఏంటి అని అంటే, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అనే మాట. After this sermon, I request everyone to read this chapters 2 and chapter 3. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత 2-3 అధ్యాయాలు మీరంతా చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. What is this one line sentence or one line lesson that we can learn from these messages? ఈ లేఖల్లో నుంచి మనం నేర్చుకోగలిగే పాఠాలు ఒక మాటలో ఎలా ఉంటున్నాయి అనేది చూద్దాం. When we see this one line lessons, we must take it as if Lord Jesus Christ is putting these words in our ears. అయితే ఈ ఒక వాక్యంలో ఒక్కొక్క సంఘానికి చెప్పే సందేశాన్ని మనం నేర్చుకున్నప్పుడు ప్రభువు మన చెవులలో ఈ సంగతులు ఉంచుతున్నారు అన్నట్లుగా భావించాలి. Number one message is to the church at Ephesus. మొదటి లేఖ ఎఫెసులో ఉన్న సంఘానికి రాయటం జరిగింది. The warning is, don't lose your love for God or God's truth or for His people. అయితే అక్కడున్న సందేశం ఏంటంటే, దేవుని పట్ల, దేవుని వాక్యము పట్ల, దేవుని ప్రజల పట్ల మన ప్రేమని కోల్పోకూడదు. And the second church to which he utters the message is Smyrna. ప్రభు లేఖ రాసిన రెండవ సంఘము స్ముర్న అనే సంఘం. Remain faithful in the face of tribulation and poverty. శ్రమలు వచ్చినప్పుడు, దారిద్ర్యత ఉన్నప్పుడు నమ్మకంగా ఉండు అనేది వర్తమానం. Then comes the message to Pergamum. ఆ తర్వాత పెర్గములో ఉన్న సంఘానికి ఉన్న లేఖ చూస్తాం. Resist Satan's influence even to death if necessary. అంటే అవసరమైతే మరణం వరకు కూడా సాతానుని మనం ఎదిరించే వారంగా ఉండాలి అనే మాట చూస్తాం. To the fourth church at Thyatira, he says, resist false teaching. తుయతైరులో ఉన్న 4వ సంఘానికి అబద్ధ బోధని వ్యతిరేకించండి అనే మాట చూస్తాం. And to the fifth church at Sardis, he says, don't neglect the things that you have learned. సార్దీస్లో ఉన్న 5వ సంఘానికి నీవు నేర్చుకున్న వాటిని నిర్లక్ష్యం చేయొద్దు అనే మాట చూస్తాం. Remain jealous and be pure in your conduct. ఆసక్తి కలిగిన వారై మీ ప్రవర్తన విషయంలో పవిత్రులుగా ఉండండి అనే మాట చూస్తాం. You already heard a series of messages from 2 Chronicles chapter 29 and verse 11 saying, be not negligent. 2 దినవృత్తాంతాలు 29:11 నుంచి మనం ఇంతకు ముందే కొన్ని వర్తమానాలు విన్నాం. అందులో నిర్లక్ష్య పెట్టకూడదు అనే మాటని ప్రధానంగా చూసాం. So this is the message to the church at Sardis. సార్దీస్లో ఉన్న సంఘానికి ఇవ్వబడిన మాటలు అవి. And sixthly, what is the message to Philadelphia? 6వది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటి? There is an open door that God has opened. Persevere and serve the Lord through these open doors. ప్రభు మన ఎదుట ఒక ద్వారాన్ని తెరిచారు. సహనముతో, ప్రేమతో ఆయనని దాని గుండా వెళ్తూ సేవించాలి అనేది. And finally, to the church at Laodicea says, don't become lukewarm about God's way of life. 7వది లవొదికయ సంఘంతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవుని జీవన శైలిలో మీరు నులివెచ్చగా ఉండటానికి వీల్లేదు అనే మాట. Now when we come to the very prominent theme of this chapters 2 and 3 about the rewards promised to the 7 churches. ఈ 2-3 అధ్యాయాలలో ప్రధానంగా మనకు కనపడే మరో అంశం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన బహుమానాలు. If only we know the rewards God is going to give us, I think it will help us to persevere, face tribulation and become even a martyr for the Lord. అయితే ఈ బహుమానాలు మనం ఎరిగిన వారం అయితే శ్రమలని, హింసని ఎదుర్కొంటూ చివరికి హతసాక్షులు అవ్వటానికి కూడా మనల్ని ప్రోత్సాహపరిచేవిగా ఉంటుంది. As I said earlier, these messages to the 7 churches are very much relevant to us. నేను ఇంతకుముందే మీకు జ్ఞాపకం చేసినట్లుగా ఈ 7 సంఘాలకు ప్రభు రాసిన లేఖలు ప్రస్తుతానికి మనకి ఎంతో సంబంధించినవిగా ఇవి ఉంటున్నాయి. The church is going through many trials and tribulations. సంఘములో
అనేక శ్రమలు వస్తాయి, హింస కూడా వస్తుంది. It has gone through the centuries, అటువంటి పరిస్థితులు కూడా కొన్ని శతాబ్దాలుగా క్రైస్తవ సంఘం వెళ్తూనే వచ్చింది. but yet God promised to reward His church and His people. అయినప్పటికీ ప్రభువు సంఘానికి, తన ప్రజలకి బహుమానాలు ఇస్తాను అని వాగ్దానం చేశారు. The only condition applicable is that His children should remain faithful. అయితే దానికి ఉన్న ఒకే ఒక షరత్ ఏంటంటే తన బిడ్డలు తనకి నమ్మకస్తులుగా ఉండాలి అనేది మాత్రమే. Please listen attentively as we record each of the rewards that has been promised to the 7 churches. ఈ 7 సంఘాలకి దేవుడు వాగ్దానం చేసిన బహుమానాలు ధ్యానిస్తుండగా చాలా జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాం. To the church at Ephesus, God has promised eating the fruit from the tree of life. Verse 7, chapter 2. ఎఫెసీ సంఘానికి దేవుడు వాగ్దానం చేసింది పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అని చెప్పారు. అది 2:7లో మనం చూస్తాం. We know the tree of life has been barred from Adam and Eve after they having eaten the fruit of the tree of the good and the evil. మనకి తెలిసిన రీతిగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తిన్నందున జీవవృక్షాలు ఫలాలు తినకుండా ఆదాము అవ్వలు నిషేధింపబడ్డారు. Had Adam and Eve eaten the fruit of the tree of life, they would have lived a sinful life forever. ఒకవేళ ఆదాము అవ్వలు జీవవృక్ష ఫలాలు భుజించి ఉంటే పాపపు స్వభావముతో శాశ్వతంగా వాళ్ళు జీవించాల్సి వచ్చేది. You can read this from Genesis chapter 3 verses 22 and 23. ఈ మాటలు ఆదికాండం 3వ అధ్యాయం 22-23 వచనాలలో చూస్తాం. Now the fruit of this tree of life is made accessible to all the redeemed people. అయితే ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలాలు విమోచింపబడిన వారికి అందరికీ అందుబాటులోకి తీసుకురాబడుతున్నాయి. Now to the second church at Smyrna, God promised the reward of a crown of life. That is verse 10 of chapter 2. ఈ 2వ సంఘమైన స్ముర్నాకి ప్రభువు వాగ్దానం చేసింది జీవ కిరీటం ఇస్తాను అని వాగ్దానం చేశారు. If you put a question to whom this crown of life is promised, we know from James chapter 1 and verse 12 and from the present verse in Revelation chapter 2 and verse 10, it is promised to those who persevere in faith through temptation, tribulation and persecution. యాకోబు 1:12లో అలానే ఇక్కడ 2:10లో ఉన్న మాటలు మనం చూస్తే ఎవరికి జీవ కిరీటం వాగ్దానం చేయబడింది అంటే శ్రమలలో, శోధనలలో సహిస్తూ ఓర్పు కలిగి నమ్మకంగా ఉన్న వారికి ఇది వాగ్దానం చేయబడింది. Now we come to the third church at Pergamum. పెర్గములో ఉన్న 3వ సంఘానికి వస్తే They were promised 3 things: hidden manna, white stone and a new name. It's found in verse 17 of chapter 2. వీళ్ళకి 3 సంగతులు వాగ్దానం చేయబడ్డాయి. ఒకటి మరుగై ఉన్న మన్నా, రెండవది తెల్లరాయి, తర్వాత మూడవది ఒక కొత్త పేరు. ఇది 2:17లో మనం చూస్తాం. The manna we know symbolizes our Lord Jesus Christ as the bread coming from heaven. ఈ మన్నా అనేది పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటుంది. One simple explanation for this hidden manna is, as the Israelites were sustained during their wilderness journey, even so the Lord will sustain us in heaven. అయితే ఏ రీతిగా అయితే అరణ్యములో తిరుగులాడుతున్నప్పుడు ఇశ్రాయేలీల్ని దేవుడు మన్నాతో పోషించాడో అలానే మనల్ని కూడా పరలోకంలో ఉన్న వారిని పోషిస్తాడు అనేది ఈ మాటలో చూస్తాం. The interpretations for the white stone are many and confusing. అయితే తెల్లరాతిని గురించిన భాష్యాలు లేదా వివరణలు అనేకం ఉంటున్నాయి. But one interpretation is I think is very very reasonable. అయితే వాటిలో కొంచెం హేతుబద్ధంగా అనిపించే ఒక వివరణ ఏంటంటే, in ancient Rome, the athletes who were victorious were given a white stone as a ticket or a permission to be a guest for a feast in honor of them. అయితే ప్రాచీన రోమాలో ఉన్నప్పుడు ఎవరైతే ఆటల పోటీలో గెలిచిన వారు ఉంటారో వాళ్ళకు ఒక తెల్ల రాతినిచ్చి అది వాళ్ళకి ఏర్పాటు చేసే విందులో పాల్గొనడానికి ఆహ్వానముగా దాన్ని పరిగణించేవాళ్ళు. In chapter 2 and verse 26, to the church at Thyatira, that is the fourth church, they have been promised the reward of being given power over the nations. 2వ అధ్యాయం 26వ వచనంలో తుయతైరాలో ఉన్న 4వ సంఘానికి అన్య జనుల మీద అధికారం ఇస్తాను అన్న వాగ్దానం చేయబడింది. What this tells is that God's people will reign with Christ. ఇది మనకేం తెలియజేస్తుందంటే క్రీస్తుని బట్టి క్రీస్తుతో పాటు ప్రభు యొక్క జనులు వాళ్ళు ఏలుబడి చేసేవారుగా ఉంటారు అని తెలియజేస్తుంది. One comfort, one encouraging thing about this verse is that we may be a nobody in this world, but we will be kings and priests in the world to come. అయితే ఇందులో ఉండే ఆదరణ మాట ఏంటంటే ఈ లోకములో ఎన్నిక లేని వారంగా మనం ఉన్నప్పటికీ
రానున్న లోకంలో మనము రాజులుగా, అధికారులుగా, పాలకులుగా ఉంటాము అనేది గమనించాలి. To the fifth church at Sardis, God promises their name written in the book of life, chapter 3 and verse 5. 3వ అధ్యాయం 5వ వచనంలో 5వ సంఘమైన సార్దీస్కి మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అనే మాట అని వాగ్దానం చేయటం చూస్తాం. Now a little bit of explanation is required to know what is this book of life. ఈ జీవగ్రంథం అంటే ఏంటి అని కొంత వివరణ మనకి ఇక్కడ అవసరం. According to Psalm 69 and verse 28, కీర్తనలు 69:28లో మనం చూస్తే the book of life consists of the names of all, both the wicked and the righteous. ఈ జీవగ్రంథంలో దుష్టుల పేర్లు, నీతిమంతుల పేర్లు రెండూ ఉంటున్నాయి అని చూస్తాం. Because this verse says, may they be blotted out of the book of life and may they not be recorded with the righteous. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరులు రాయకుము. And according to Revelation chapter 13 and verse 8, chapter 17 and verse 8, we can infer that the names of the saved are written even before the foundations of this world has been laid. ప్రకటన గ్రంథం 13:8లో 17:8లో మనం చూస్తే జగత్ పునాదులు వేయబడక ముందే ఈ జీవగ్రంథములో తన వారి పేర్లు ఆయన రాసి ఉంచాడు అనే మాట చూస్తాం. Even before we were born, even before when there was good or evil in our life, God has saved us. God has remembered us. అయితే మనము రూపించబడక ముందు, మంచి చెడులు మనం ఎరగక ముందే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని గమనించాలి. That's grace, one of the beautiful words that we find in the vocabulary. దానినే కృప అని అంటాం. ఆ కృప అనే మాట మన పదజాలంలో ఎంతో అమూల్యమైన మాటగా ఉంటుంది. So Paul says in Ephesians chapter 1 and verse 4 that we all have been chosen in Christ. FC 1:4లో పౌలు గారు క్రీస్తు నందు మనం ఎన్నుకోబడ్డాం అనే మాట వాడారు. So Jesus says to his disciples, rejoice not that you are able to drive away demons, but rejoice that your names have been written in the Lamb's book of life. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమన్నారంటే, దెయ్యాలు మీకు లోబడుతున్నాయి అని మీరు ఆనందించొద్దు, కానీ జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి అనే దాని గురించి సంతోషించండి అని చెప్పారు. Now to the sixth church at Philadelphia, God promises that there will be a pillar in God's temple. 6వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అనే వాగ్దానం. This promise is found in Revelation chapter 3 and verse 12. ప్రకటన గ్రంథం 3:12లో ఆ వాగ్దానాన్ని మనం చూస్తాం. But we know there is no temple in heaven and therefore no stone pillars as such. పరలోకములో ఆలయం అనేదే ఉండదు కాబట్టి స్తంభాలు ఉండటానికి ఆస్కారం లేదు అనేది గమనించాలి. But how to understand this promise of a reward? అయితే స్తంభంగా చేస్తా అన్నాడు కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? A little bit reasoning is required for this. దీని గురించి కొంత ఆలోచన చేయాలి. We know pillars are erected in honor of eminent people, and on the plaques their names are inscribed to honor them. అయితే మనం గమనిస్తే ఈ స్తంభాలు అనేవి కొంతమంది స్మృత్యార్థం గుర్తుగా అవి స్థాపించబడతాయి. అలానే శిలా పలకాల మీద వాళ్ళ పేర్లు రాయబడతా ఉంటాయి. With this little idea, we must understand it's the way of honoring people. అయితే ఈ ఆలోచనతో మనం ఆలోచన చేస్తే ఇది ప్రజలని గణపరచడానికి ఒక విధానం అని చూడొచ్చు. I think God has a special way to honor us in heaven also. ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని గణపరుస్తారు అనేది ఆలోచన చేయాలి. Now coming to the last church at Laodicea in chapter 3 and verse 21, they have been promised that this reward is sitting with Christ on his throne. చివరి సంఘమైన 7వ సంఘమైన లవొదికీయతో ఆయన చేసిన వాగ్దానం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుండనిస్తాను అనే వాగ్దానం. What this tells us that we have a participation in the administration in the kingdom of Christ. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి క్రీస్తు రాజ్యములో ఒక పాలు ఉంటుంది, మనం కూడా అధికారంలో పాలు పొందుతాం అనే మాట. Dear friends, from this promise of rewards, is it not encouraging for us? ఈ వాగ్దానాలు మనల్ని ప్రోత్సహించట్లేదంటారా? So what should we do to get these rewards? ఈ బహుమానాలు పొందాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? Respond positively to the admonitions given to these churches. ఈ సంఘాలకు ఇవ్వబడిన హెచ్చరికల్ని అనుకూలమైనవిగా మనం స్వీకరించడం మొదటిది. And another reminder is
when we serve Him well on this earth, it's worth the effort that we take. అలానే మనం ఈ లోకంలో ఆయనని సరైన రీతిలో ప్రయాసపడుతూ సేవ చేయటం అనేది ఎంతైనా యుక్తమైన మేలైన పనిగా ఉంటుంది అనేది గమనించాలి. And finally, we should be faithful to our Lord till the very end of our lives. తర్వాత మూడవది, మన జీవితంలో చివరి వరకు మన ప్రభువుకి నమ్మకస్తులుగా ఉండాలి. Before we jump to chapters 4 and 5 and understand them, we have to be clear in one aspect, or we have to answer one important question. 4-5 అధ్యాయాల్లోకి వెళ్ళి అందులో ఉన్న సంగతులు అర్థం చేసుకునే ముందు ఒక ప్రశ్నని మనం ఆలోచన చేయాలి. We have to answer this question: will the church go through the tribulation period? ఆ ప్రశ్న ఏంటంటే, సంఘము ఈ మహాశ్రమల కాలం గుండా వెళ్తుందా, శ్రమల గుండా వెళ్తుందా అనే ప్రశ్న. As we know from chapter 6 to chapter 18 of the book of Revelation, the world will go through a time of tribulation and pouring of God's wrath. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చూస్తే లోకం మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడి వాళ్ళు మహాశ్రమల గుండా వెళ్తారు అనే మాటని మనం చూస్తాం. There are very clear indications that the church will be raptured before the tribulation. ఈ మహాశ్రమల కంటే ముందే సంఘం పైకెత్తబడుతుంది అనే దానికి అనేక సూచనలు మనం చూడొచ్చు. First indication and the promise of a rapture is found in John's Gospel chapter 14 verses 1 to 3. దీనిని గురించిన మొదటి వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మనం చూస్తాం. We all know these 3 verses by heart. ఇవన్నీ మనకి కంటత ఉన్న మాటలే ఈ 3 వచనాలు కూడా. Or if you have still not memorized it, please do it immediately. ఇంకా మీరు కంఠస్థం చేయకపోతే వెంటనే వీటిని కంఠస్థం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. And the same thoughts are reiterated by Paul in 1 Thessalonians chapter 4 verses 13 to 18. అలానే అవే మాటలు మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు పౌలు పునరుద్ఘాటిస్తారు. Now to answer the question, will the church go through the tribulation, what are the references and how we get the assurance that we will not enter into the tribulation time? ఈ వచనాల ఆధారంగా మనం సంఘము ఈ మహాశ్రమలలో ఎలా ఉండదు, అది ఎలా పైకెత్తబడుతుంది అనేది గమనించాలి. Number 1, the reference is found in Revelation chapter 3 verse 10. It's a message that is addressed to the church at Philadelphia. ఫిలదెల్ఫియా సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాటని మనం గమనించాలి. It teaches us that the church will not go through the tribulation period because it says, I will keep thee from the hour of temptation or testing. అయితే ఈ వచనంలో లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని ఉంది కాబట్టి ఈ మహాశ్రమల కాలంలో సంఘం ఉండదు అని గమనించవచ్చు. The period referred to here is a time of 7-year tribulation time. మహాశ్రమల కాలము అనేది 7 సంవత్సరాల కాలం. The reference or the verse doesn't say I'll keep you through it. దాని గుండా తీసుకువెళ్తాను అని ప్రభు ఇక్కడ చెప్పట్లేదు. And the object of this testing or tribulation will be on the people who dwell in that world, not in the church. అయితే ఈ శ్రమలు, ఈ శోధనలు ఎవరికి అని అంటే భూమి మీద ఉన్న వారికే కానీ విశ్వాసులకు కానే కాదు, సంఘానికి కానే కాదు. Church is perfected in Christ. That is our position. సంఘము క్రీస్తులో పరిపూర్ణము చేయబడుతుంది. అది క్రీస్తులో మనకున్న స్థితి. And the purpose of testing referred in verse 10 is a time of testing for those who dwell on the earth. ఈ 10వ వచనంలో చెప్పబడిన శోధన అనేది, పరీక్ష అనేది భూమి మీద నివసిస్తున్న వారిని ఉద్దేశించింది. So we conclude that tribulation is for the world, not for the church. దీనిని బట్టి ఏ నిర్ణయానికి రావచ్చు అంటే ఈ మహాశ్రమలు అనేవి భూమి మీద ఉన్న లోకానికే గాని సంఘానికి కాదు. And second reference which tells us that the church is not destined for the tribulation period is found in 1 Thessalonians chapter 5 and verse 9. మొదటి తెస్సలోనిక 5:9లో సంఘము ఈ మహాశ్రమలలో ఉండదు అనే దాని గురించిన 2వ వాక్య భాగంగా మనం చూడొచ్చు. God has not destined us for wrath, but for obtaining salvation through our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. 1 Thessalonians is an epistle written in the context of our Lord's imminent return. ఈ మొదటి తెస్సలోనిక పత్రిక అనేది ప్రభు త్వరలో రానయుంటున్నాడు అనే అంశం మీద రాయబడిన పత్రికగా ఉంటుంది. In this epistle, Paul is discussing on the day of the Lord. ఈ పత్రికలో పౌలు గారు ప్రభు యొక్క దినాన్ని గురించిన వివరణ ఇక్కడ ఇవ్వటం చూస్తాం. It is specifically said that we have been delivered from the tribulation by the appearing of our Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షత వలన శ్రమల నుంచి, ఉగ్రత నుంచి మనం విడిపించబడ్డాం అని నిర్దిష్టంగా ఈ వాక్యము మనకి తెలియజేస్తుంది.
1 Thessalonians chapter 1 and verse 10, which says, "And to wait for his Son from heaven, whom he raised from the dead, that is Jesus, who rescues us from the wrath to come." It's very, very clear. మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయం 10వ వచనంలో దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అనే మాటని మనం చూస్తాం అక్కడ. And the third reference is found in 2 Thessalonians chapter 2, verses 3 to 12. దీని గురించిన మూడవ వాక్య భాగం 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 3 నుంచి 12 వరకు ఉన్న మాటల్లో చూడొచ్చు. The day of the Lord will not come unless the man of lawlessness and the son of destruction is revealed. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు అనే మాట చూస్తాం. So this Antichrist will not be revealed until the restrainer is restrained. That's what the passage says. అయితే ఈ క్రీస్తు విరోధి ఎప్పటి వరకు రాడు అనంటే ఆ ధర్మ విరుద్ధ పురుషుడు నిరోధించబడ్డంత వరకు వాడు రాడు అనే మాట చూస్తాం. Men of God argue that the restrainer in this case is the Holy Spirit, who is working, being inside the church, inside of us. ఈ ధర్మ విరుద్ధ పురుషుడిని ఆపుతుంది ఎవరు, నిరోధిస్తుంది ఎవరు అనంటే దైవజనుల అభిప్రాయం ఏంటి అంటే మనలో సంఘములో ఉన్న పరిశుద్ధాత్ముడే వాడిని అడ్డగిస్తున్నవాడు అని చెప్పడం మనం చూస్తాం. Once the church is taken away by rapture, the Holy Spirit also is taken away. అయితే ఎప్పుడైతే సంఘము పైకెత్తబడుతుందో సంఘంతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా లోకములో నుంచి తీసివేయబడతారు. And the Holy Spirit's work or ministry will be like as before the Pentecost. పరిశుద్ధాత్మని పని లేదా పరిశుద్ధాత్మని ప్రమేయం ఎలా ఉంటుంది అంటే పెంతెకోస్తు దినానికి ముందు ఎలా ఉండిందో అలా ఉంటుంది. Even though he is omniscient, his ministry will be limited. అయితే ఆయన సర్వజ్ఞాని అయినప్పటికీ పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయము పరిమితి గలదిగా ఉంటుంది ఆ దినాల్లో. So dear friends, this is about rapture. ఇది సంఘం పైకెత్తబడుటని ఉద్దేశించిన మాటలు. Be very clear in your minds that the church will be raptured even before the tribulation. అయితే మీ మనసుల్లో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే మహాశ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉండదు, మహాశ్రమల గుండా వెళ్ళదు అనే సంగతి. I request everyone to read this, write down these references, read the passages carefully time and again, so that you can have a clear concept about the rapture. అయితే ఈ రెఫరెన్స్లన్నీ దయచేసి రాసి పెట్టుకొని వీటిని చదివితే సంఘం పైకెత్తబడుట గురించిన అపోహలు, తప్పుడు అభిప్రాయాలు నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. I will finish off with a very real story. ఒక యథార్థ గాథని మనం ఒకసారి ఆలోచన చేసి ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. There was a blind young girl. ఒక సమయంలో ఒక యవనస్తురాలైన ఆ చూపు సరిగా లేని అమ్మాయి ఉంటుంది. She hated herself for the single reason that she could not see. తను చూడలేకపోతున్నానే అనేసి తనను తాను ద్వేషించుకుంది. The only person she loved in the world was her boyfriend because he was beside her at all times. అయితే తనను ప్రేమించిన ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే తన ప్రియుడు. ఎందుకు అంటే తను ఎల్లప్పుడూ తనతోనే ఉంటూ తనను ఆదరించిన వాడుగా ఉంటున్నాడు. She used to tell to her boyfriend that if she is in a position to see or her blindness removed, then she would marry him. అయితే తన ప్రియునితో ఈమె ఏం చెప్పిందంటే నేను నిన్ను చూడగలిగినప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పింది. One day it so happened someone donated a pair of eyes to her, and now she could see everything that is present in the world. అయితే ఒక రోజున ఏం జరిగింది అని అంటే ఎవరో 2 కళ్ళు ఆమెకి దానం చేశారు. అవి పెట్టుకున్న తర్వాత ఆమె ఇప్పుడు చూడగలుగుతుంది. And she could even see her boyfriend. తన ప్రియుడిని కూడా చూడగలిగింది ఆమె. Now her boyfriend asked, "Now that you can see, will you marry me?" అయితే తన ప్రియుడు నీవు ఇప్పుడు చూడగలుగుతున్నావు కదా, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. But this young woman whose eyes were regained told him, "No, I can't marry you because you're also blind." అయితే ఆమె ఏమని చెప్పిందంటే తన ప్రియుడితోటి నేను నిన్ను వివాహం చేసుకోను, కారణం ఏంటి అంటే ఇప్పుడు నేను చూడగలుగుతున్నప్పటికీ నీవు చూపు లేని అంధుడుగా ఉన్నావు కదా అనింది. Her boyfriend, when he heard the statement of this young girl, he was shell-shocked. ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పిన మాటలు తన ప్రియుడు విన్నాడో ఆ మాటలకి తను నిశ్చేష్టుడయ్యాడు. And before he walked away from the room, he wrote a small note saying these words. అయితే అతను ఆ గదిలో నుంచి బయటకు వెళ్లే ముందు చిన్న చీటీ మీద ఈ మాటలు రాసి వెళ్ళిపోయాడు. Just take care of my eyes, dear. This was a short, sweet note that he left her. ప్రియురాల నా కళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని మాత్రం రాసి పెట్టి వెళ్ళిపోయాడు. That young girl could not understand her boyfriend donated the eyes, and now she's in a position to see. అయితే ఆ యవనస్తురాలకి అప్పటికి కానీ అర్థం కాలేదు.
తన ప్రియుడు తనని చూడటానికి చేయటానికి తన కళ్ళిచ్చి తన అందుడయ్యాడు, ఆ కళ్ళ ద్వారానే ఇప్పుడు చూడగలుగుతుంది అనే సంగతి. Now, dear friends, our Lord also has left a note to us saying in John chapter 14 and verse 19, which says, "Because I live, you will live also." అలానే మన ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 14:19లో నేను జీవించుచున్న ప్రకారం మీరును జీవిస్తారు అని ఒక లేఖ రాసి వెళ్ళారు. My dear friends, our Lord Jesus Christ has sacrificed his life for us. స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారు. He died on the cross of Calvary and he rose again. కల్వరి శిలువలో మన నిమిత్తం మరణించి ఆయన తిరిగి లేచారు. Jesus Christ is not dead, he is living. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మృతుడుగా లేడు, ఆయన జీవించున్నాడు. And because he lives, we also live. ఆయన జీవించున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.